Durga Jewelers లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కేవలం ప్రజల సహకారం సరిపోతుందా? నాయకులు, సరిపోదు? పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ ఎవరన్నారండి? వాళ్ళ కాడ ఏముందండి? అసలైన సంపద ఈ వర్గాల దగ్గర ఉంది. బీసీలు అంటే ఇవాళ కనీసం 5,000 రూపాయలు ప్రతి నెల ఒక వ్యక్తి ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలలో 5,500 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. అంతకుమించిన శక్తి ఏముంది? ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఏముంది? కాకపోతే మల్లన్ గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, ఇన్నేళ్ల పాటు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మేము నాయకులు అవ్వాలని కోరుకుంటున్నారా? అప్పటిదాకా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలో, అధికారంలో ఉన్న మంత్రులో, లేకపోతే అధికారులో వాళ్ళంతటి వాళ్ళే మేము నాయకులుగా ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కదలిక అనేది సామాన్య ప్రజల్లో కూడా కనిపించిందా? ఎస్, కనిపించిందండి. బీసీలో బహుశా నా ఫోన్లో ఉన్నది. ఒక ఆర్టీసీ బస్ ఎక్కిండు ఒక ఆయన. ఆర్టీసీ బస్ ఎక్కి మిగతా ప్రజల్ని వీడియో తీసి అడుగుతున్నాడు, అమ్మా మీకు తీన్మార్ మల్లన్న తెలుసా అంటే, తెలుసు, మన బీసీల కోసం కొట్లాడుతుండగా బిడ్డ అని ఒక ఆమె చెప్తా ఉంది. కొట్లాడాలా వద్దా అని అంటే ఆమె చెప్తా ఉంది, మనకి ఇంత అన్యాయం అయిందని నాకు కూడా తెలియదు బిడ్డ, ఆయన చెప్పినాకనే అర్థమైంది, కొట్లాడాలని చెప్తా ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇట్లా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉందంటే ఆ ప్రజలకు జరిగినటువంటి దశాబ్దాల అన్యాయాన్ని ఉద్యమంగా మలిస్తే ఉద్యమము నాయకత్వాన్ని ఇస్తుంది. ఉద్యమమే నాయకత్వాన్ని ఇస్తుంది. వాళ్ళు లీడర్లుగా ఎమర్జ్ అవుతారు. మనం లీడర్ కావాలని అనుకుంటే కాదు, ఆ ఉద్యమం ఇస్తుంది. సో ఇప్పటిదాకా ఎంతమంది అలా ముందుకు వచ్చారు? చాలామంది ఎమ్మెల్యే స్థాయిలో పోటీ పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. అంతమంది ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నది వాళ్ళ బీసీ నాయకత్వం బలంగా. ఇప్పుడు గత ఎన్నికల్లో చూసినా, అంతకుముందు చూసినప్పటికీ ఇప్పటిదాకా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు డబ్బు పెట్టి టికెట్ తెచ్చుకుందాము అనేటువంటి ఆలోచనలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కోట్లు అలా దండుకున్నటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళకేదో టికెట్ ఇప్పిస్తాము అని ఒక అభయం ఇచ్చి తర్వాత భంగపాటు ఇవన్నీ అయ్యాయి కదా. అలాంటివి లేకుండా తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టుగా ఒక ఉద్యమం వస్తుంది, అందరికీ ఇస్తారు, ఎలా నమ్మాలి మిమ్మల్ని? విషయం ఏంటంటే డబ్బుతోటి టికెట్లు గెలుపులు అనేటివి ఉండవు. మొన్న ఆయన పేరేంది, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కాడ డబ్బు లేకనే ఓడిపోయిందా? 200 కోట్లు ఖర్చు పెట్టాడనేది కూడా వినిపించింది. మేబీ పెట్టిండొచ్చు, ఎంత పెట్టిండు అనేది తెలియదు. డబ్బు అనేది ఒక పార్ట్ మాత్రమే ఎన్నికల్లో, అది గెలుపు కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత 2014లో మొదటి ఎన్నికలు ఫేస్ చేస్తున్న టైంలో డబ్బు మీద జరిగే ఎలక్షన్ కాజ్ మీద జరిగింది. ఒక కాజు వచ్చినప్పుడు డబ్బు దాని ముంగట పనిచేయదు. రేపు భవిష్యత్తులో డబ్బు రాజకీయాలు ఉంటాయి, వర్గ రాజకీయాలు ఉంటాయి. ఆ వర్గ రాజకీయాల ముందు ఈ పెత్తందారి వ్యవస్థ మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నటువంటి డబ్బు రాజకీయాలు, ఇదే స్థాయిలో టికెట్లు కొనుక్కొచ్చుకోవడం, బీఫామ్లు, ఇంత సీనే ఉండదు. తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారు అంటే నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారనే కంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ రాసుకున్నాండి, మీకు తెలుసు. మీ దగ్గర లేదా ఆ లిస్టు? అంటే నేనేమంటున్నా, మీరు పోగుపడాలంటే ఎక్కడి నుంచి అయినా రావాలి కదా. ఆ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని తీసుకొని రండి. తీన్మార్ మల్లన్న చెప్పితే మా వర్గాల ప్రజలు గడబో అన్న ఖర్చు ఎందుకు చూసుకోపు అంటే చూసేవాళ్ళు 100 మంది ఉన్నారు. డయాస్ ఆయనకి ఏందో ఖర్చు ఏందో చూసుకోమంటే పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. పోగేసుకొని చేయాల్సినటువంటి అవసరం మాకు రాలేదు, రాదు కూడా. ఇక్కడ నుంచి వరంగల్లో జరిగినటువంటి మీటింగ్కి మీరు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు. ఆ హెలికాప్టర్ ఎవరు అందించారు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే వాళ్ళకి ఏం చెప్తారు? అది మా వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్
ఆ హెలికాప్టర్ బుక్ చేసినారు, వాళ్ళే పాపం ఖర్చు పెట్టుకొని బుక్ చేసినారు, వాళ్ళే అరేంజ్ చేసినారు, అది త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆ హెలికాప్టర్ కూడా వాస్తవానికి పెట్టేది కాదు, కానీ రాజ్యసభలో విప్పుగా ఉన్నటువంటి డిఎంకే ఎంపీ విల్సన్ గారు ఆయన తెల్లారే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెట్టేది ఉంది, ఈ సభకు హాజరై మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలా. రోడ్డు మార్గంలో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అది పెట్టడం జరిగింది. ఆయన సభకు వచ్చిన తర్వాత మేము హెలికాప్టర్ పంపించేసినాం, ఆ తర్వాత ఆయన సభ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ ఫ్లైట్ నుంచి ఫ్లైట్ అందుకొని మళ్ళీ ఢిల్లీ పోయి ఆ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. అది వాళ్ళ కోసం పెట్టినటువంటి ఫ్లైట్ చాపర్ తప్ప ఇది మేము ఎక్కి తిరగడానికి కాదు. సో తీన్మార్ మల్లన్న అనగానే ప్రతిసారి ఒక వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు ఒక మీరు సఫాయి లాగా సర్టిఫికేట్ క్లీన్ చిట్ నేను నాది ఇది అని చూపించుకోవడం ఎట్లా అనిపిస్తుంటది? నేను ఎందుకు చూపించుకుంటా అండి? అవసరం లేదా? నాకేం పనా? అబద్ధానికి ఆన్సర్ చేసుకుంటా నేను ఎందుకు కూర్చుంటా అండి? ఇప్పుడు మీరు నిజాయితీగా నన్ను 100 ప్రశ్నలు అడిగినారు, దాంట్లో ఏది సత్యం ఏది కాదనేది నేను మీకు చెప్పుకున్నా. ఇప్పుడు ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి దీనికి నువ్వు సమాధానం చెప్పాలంటే నాకేం పని లేదా? నేను ఎవరి సర్టిఫికేట్ల కోసం, ఎవరి ఐఎస్ఐ మార్కుల కోసం నేను ఎదురు చూడను. నేను ఏదనుకున్నానో అది చేసుకుంటూ పోతా. కాకపోతే ఇప్పటికీ ఉన్నటువంటి బీసీ కుల సంఘాల్లో కొంతమందిని తీన్మార్ మల్లన్న దగ్గరికి రానివాడు, కనీసం క్యూ న్యూస్ స్టూడియోకు కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడినివాడు, ఇంటర్వ్యూలు ఇవ్వడు, గెస్టులుగా కూడా పిలవడు అనేది ఉంది. కొంతమందిని కావాలని దగ్గర పెట్టి కొంతమంది దగ్గరికి తీసుకుంటారా మీరు? విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న మొత్తం ఈ బీసీ సమాజాన్ని అంతా ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాగా కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకు పోవాలి అనేటువంటి, ఈ సమాజానికి మంచి చేయాలనేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతా ఉన్నాం, అందరినీ కలుపుకుంటూ పోతాం. మీరు చూడండి, నేను ఎప్పుడు కూడా నన్ను విమర్శించేటువంటి బీసీ నాయకత్వాన్ని పొరపాటున కూడా రిప్లై ఇవ్వను. వాళ్ళని ఎదురుగా మాట్లాడను. నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడను. అది నాకు ఆ వర్గాల మీద వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. పొరపాటున కూడా మాట అన్నాను. మీరు చూడండి, నన్ను ఎవరన్నా అన్నా కూడా నావాడే అనాలని చెప్తా. సో భవిష్యత్తులో మేమందరం కలిసిపోయే వాళ్ళమే. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా మీ వాడే అనాలని చెప్పినప్పుడు అంత అగ్రెసివ్, మళ్ళీ నేను స్టార్టింగ్కి వస్తున్నాను, అంత అగ్రెసివ్ లాంగ్వేజ్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ కలుపుకొని పోవాలి అనుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్ స్పోకెన్ స్కిల్స్ అంటారు, అవి యూజ్ చేయొచ్చు. లేకుంటే ఎలా కలిసిపోవాలి అన్నదాన్ని సముదాయించవచ్చు, మామూలుగా చెప్పొచ్చు. అంత బిగ్గరగా అరిచి గట్టిగా ఇంకా కోర్సు తీసుకోలేదండి, తీసుకున్న తర్వాత టైం పడుతుందా అది? అండ్ తీన్మార్ మల్లన్న ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు ఎందుకు సస్పెన్షన్ కాపీని? కొంతమంది తమకు పదవులు కావాలని పార్టీని తిట్టి, పార్టీ నాయకత్వాన్ని తిట్టి సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ ప్రయోజనాల కోసం పార్టీని ఇరుక్కున పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ప్రజల కోసం తీసుకున్న సస్పెండ్ కాబట్టి, మొట్టమొదటిసారిగా ప్రజల కోసం తీసుకున్న సస్పెన్షన్ కాబట్టి అది మెమొరబుల్ అయి నాకు. సో అదొక అచీవ్మెంట్, అంతే కదా. తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్, ఏ పేరు ఎక్కువ ఇష్టం మీకు? తీన్మార్ మల్లన్నగా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ప్రజలకి ఆ పేరుతో నేను కనెక్ట్ అయినా కాబట్టి ఆ పేరు అలా ఉండాలని కోరుకుంటున్నాను. మార్చుకున్నట్టున్నారు అలాగే? గజెట్లో కూడా మార్చడం జరిగింది, చాలా 10 ఏళ్ల కింద మార్చాము. ఇప్పుడు చింతపండు నవీన్ అని ఎవరైనా అంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి మీరు ట్రోల్ ఏముందండి? మా అమ్మ నాన్న, మా ఇంటి పేరు చింతపండు, మా అమ్మ నాన్న పేరు పెట్టిన నవీన్ కుమార్ పేరు, అది ట్రోల్ ఏముందండి? అది నాకు అర్థం కాలే. సో మీరు చూసుంటారు కదా సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతుంది చింతపండు నవీన్ అనగా. నాకు సోషల్ మీడియాను చూసి ఎంత ఓపిక ఉండదు మరి. బట్ యా, నాకు ఆ ఓపిక ఉండదు, నేను ఆ టాపిక్లో రాను. నాకు రానటువంటి అంశం గురించి నాకు చర్చే లేదు కదా. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చూడను అనుకున్నప్పుడు వరంగల్ సభలోనే అంత పరుషంగా ఎవరో ఏదో కామెంట్ చేశారో, ఆ పేరు అందించారు నాకు. మరి దానికి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంతగా? అంటే ఒకటి, మేము బీసీలంతా మాది తాగాలి అని చెప్పినప్పుడు ఆత్మగౌరవం ఉన్న బీసీలు కాదు, ఎస్ తాగుతాం సార్ అని చెప్పాలా? కాకుండా ఆయన ఎవరో తెలియదు, అనానిమస్ ఎవరో అలా కామెంట్ చేసేసారు. ఇప్పుడు ఆయన తెలియదు, వెనకాల రెడ్డి అని ఉంది కాబట్టి ఆయన తెలియదు. బీబీసీలో ఒక కథనం ఉంటుంది, మీరు చూడండి. బహుశా ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి అనుకుంటా. ఆయన పొలం దగ్గర నుంచి నడిచారని 2 దళితులను నీళ్ళల్లో ముంచి కర్ర పట్టుకొని, ఫోటోలు కూడా ఉంటాయి చూడండి, వాళ్ళ మీద మూత్ర విసర్జన చేసినాడండి. ఆయన ఎటు పోయారండి మీరంతా? అదే మహేశ్వర్ రెడ్డియా? ఈ మహేశ్వర్ రెడ్డి
నాకు తెలియదు. ఆ ఘటన పోయినప్పుడు ఈ మాట చెప్పాల్సినటువంటి మీడియా, ఖండించాల్సిన మీడియా ఆ రోజు సైలెంట్గా ఉంది. నిజంగా దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, వివక్ష ఇంకా ఉంది, రావాల్సినటువంటి మార్పు ఉంది అనేటువంటి కథనాలు వస్తూనే ఉంటాయి అంటే కదా. నేనేమంటున్నా, మీరు మార్పు రావాలని కథనాలు రాస్తారు తప్ప వచ్చిన మార్పును స్వాగతించరు. నేనేమంటున్నా, బీసీల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని స్వాగతిస్తూ మరింత ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్గా అందరి దగ్గర నుంచి అది ఉంటుంది. కాకపోతే తీన్మార్ మల్లన్నలో అంత చిత్తశుద్ధి ఉందా? నిజంగా అంతే స్ట్రాంగ్గా ముందు నిలబడతాడా? ఈ 3 years మీరు చెప్పినటువంటి 3 years ఇంత గట్టిగా ఉంటాడా? మీకు ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పాము, అదే చిత్తశుద్ధితో ఇస్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట కోసం ప్రాణం పనంగా పెట్టాను నిలబడతాం. ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు, ఆ మాట కోసం నిలబడడం వేరు. ఇన్ని లక్షల మందిని ఏకం చేసి 50కి పైగా ఉన్న కులాలని సమీకరణ చేసి అందరితో కలిసి ముందుకెళ్ళి పోరాటం చేసి మీరు ఇప్పుడు చెప్పినటువంటి అగ్రకులాలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వం వీటన్నిటి మీద మీరు పోరాడాలి, ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటున్నా, నేను నా ఏజు 42 సంవత్సరాలు, నేను చదువుకున్నా, నేను ప్రజాక్షేత్రంలో యుద్ధంలో ఉన్నా, నేను పత్రికల్లో పనిచేసిన, నేను అనేక మంది పేద వర్గాలు ఇక్కడికి వస్తే చిన్న చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించి చదివిపించుకుంటూ, పేదవాళ్ళకి ఇల్లు నిర్మించుకుంటూ, ఉపాధి కల్పించుకుంటూ, ఇవన్నీ మరి నేను ఒక్కనే చేయగలుగుతున్నా కదా. అంటే నీవు చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. మీరు అన్నట్టుగా 50 కులాలు, 50 కాదు 135 కులాలు, ఇవన్నిటిని చేస్తాం, చేసి చూపెడతాం. ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక్కడే లేదు, తీన్మార్ మల్లన్నతో పాటు అనేక మంది మేధావి వర్గం ఈ బీసీ వర్గాల నుంచి ఉద్భవించింది. సో ఆ 103 కులాలు కూడా మీతోనే ఉన్నాయా? 135 కూడా మీతోనే ఉన్నాయి. 135 కులాలకు సంబంధించినటువంటి క్లాస్ ఇది. క్లాసు బీసీలను భారత రాజ్యాంగం బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పినాయి, కాస్ట్ అని చెప్పలే. మేమంతా ఒకే తరగతి వాళ్ళము కాబట్టి ఒకే తరగతిలో ఉంటాం. మేము గ్రూప్కి లీడరా? కార్యకర్త.